జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సద్గురువు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు గురుకులాలు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి సద్గురువు అంటే ఎవరు? సత్యవంతంగా జీవిస్తూ అనుభవాన్ని పొంది అనుభవ సారాన్ని ప్రపంచానికి తెలియజేసేటటువంటి వ్యక్తినే సద్గురువు అంటారు. సత్యవంతంగా జీవిస్తున్నప్పుడు, అనుభవాన్ని అందిస్తున్నప్పుడు అందించబడే సమాచారం అంతా వేదం అవుతుంది. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. తప్పనిసరిగా ఎదురుగా ఉన్నటువంటి శిష్యులకి అది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమందిలో అపారమైనటువంటి అనుభవం ఉంటుంది, కానీ పాండిత్యం ఉండదు, వ్యక్తీకరణ ఉండదు. మరి కొంతమందిలో అనుభవం ఉండదు, కానీ వ్యక్తీకరణ ఉంటుంది, సమాచార సేకరణ ఉంటుంది. సమాచార సేకరణ ద్వారా ఇతరుల యొక్క అనుభవాలను తెలుసుకొని దాన్ని క్రోడీకరించి ప్రపంచానికి అందించడం అంటే అంతరంగంలో సత్యం లేనట్లేగా. సత్యం లేకుండా, అనుభవం లేకుండా ఇతరుల యొక్క అనుభవాల్ని అందించడం అంటే అది ఒక రకంగా మాటల గారడి అవుతుంది, పాండిత్యం అవుతుంది. పాండిత్యం చాలా ప్రమాదకరం, అనుభవం చాలా ముఖ్యం. అయితే అనుభవం ఉండాలి, దాన్ని వ్యక్తీకరించగలగాలి. రెండు మిళితమైతేనే పరిపూర్ణమవుతుంది. ఇటువంటి అనుభవ సారాన్ని క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే భారతదేశంలో అనేక మంది సద్గురువులు తమ శిష్య బృందానికి అందించగలిగారు. అనుభవాన్ని పొందిన వ్యక్తి ప్రకృతిలో జీవిస్తూ, ప్రకృతిలో మమేకమై, ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని పరమాత్మగా భావిస్తూ, ప్రకృతిని భగవంతునిగా ఆరాధిస్తూ దానిని ప్రపంచానికి తెలియజేసేవారు. కాబట్టి వాళ్ళ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ, మంచు ప్రదేశాల్లో కానీ, ఏకాంత ప్రదేశాల్లో కానీ ఇటువంటి గురుకులాలు ఏర్పాటు చేయబడేవి. ప్రకృతికి అనుగుణమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రకృతే ప్రత్యక్ష గురువు అవుతుంది. ప్రకృతే కన్న తల్లి అవుతుంది. ప్రకృతే భగవంతునికి ప్రతిరూపం అవుతుంది. అటువంటి ప్రకృతిలో నివసిస్తూ ఉన్నప్పుడు, పవిత్రమైన వాతావరణంలో జీవిస్తున్నప్పుడు ఇక ప్రత్యేకంగా తర్ఫీదు పొందవలసినటువంటి అవసరం కూడా ఉండదు. క్రీస్తుకు పూర్వమే ఇటువంటి పవిత్రమైనటువంటి గురుకులాలు భారతదేశంలో అనేకం వెలిశాయి. పటిష్టమైనటువంటి గురు వ్యవస్థకు నాంది పలికినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం. గురు పరంపర వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అది కాలగమనంలో అనేక రకాలుగా రూపాంతరం చెందింది. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి ప్రకృతిని ప్రత్యక్షంగా చూపిస్తూ తన అనుభవసారాన్ని శిష్యులకు అందిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏకసంతాగ్రాహులుగా ఉండి గురువు అందించేటటువంటి అంశాలను అంతరంగంలో నిక్షిప్తం చేసుకునేవారు. అక్కడ సమాచారం లేదు, పుస్తక పరిజ్ఞానం కూడా లేదు. ఆ విధంగా గురువు నుండి శిష్యులకు అనుసృతంగా ఆత్మజ్ఞానం అందించబడింది. అందుకే వాటిని శృతులు అన్నారు. శృతి అంటే ఏమిటి? సత్యం. అక్కడ ఉన్నదానిని పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అందిస్తూ ఉంటే అది సత్యం అవుతుంది. వక్రీకరిస్తే అది సత్యానికి విరుద్ధమవుతుంది. కాబట్టి శిష్యులు గురువులతో కలిసి ఉండేవారు. గురు శిష్యులు ఇద్దరు కూడా
ఒకే స్థాయిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. గురువులు ఆచరిస్తూ ఉండేవారు. వాళ్ళ జీవితాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ ఉండేవారు. వారి జీవితాన్నే సందేశంగా మారుస్తూ ఉండేవారు. ఆచరిస్తూ బోధిస్తున్నప్పుడు శక్తి పెరుగుతుంది. ఆచరించకుండా అందిస్తూ ఉన్నప్పుడు ఆత్మ వంచన అవుతుంది, అంతరాత్మకు విరుద్ధం అవుతుంది. ప్రపంచం మొత్తంలో గురువు నుండి శిష్యులకి అనుసృతంగా జ్ఞానం అందించబడింది కాబట్టి ప్రారంభంలో అటువంటి జ్ఞానాన్ని శృతి అన్నారు. అటువంటి శృతులు భారతదేశంలో గురువుల నుండి శిష్యులకు అనుసృతంగా అందించబడ్డాయి. అయితే విలువైనటువంటి ఆత్మజ్ఞానం కనుమరుగవుతుంది అనేటటువంటి భావనతో వేదవ్యాస మహర్షి ఒక భాషను రూపొందించి, పవిత్రమైన శబ్దాలతో కూడినటువంటి భాషను రూపొందించి, ఆ భాషకు లిపిని కనిపెట్టి తాళపత్ర గ్రంథాలలో ఆ సమాచారాన్ని భద్రపరచడం జరిగింది. ఆ సమాచారం మొత్తం ఎవరిది? అనుభవించినటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి బహిర్గతం గావించబడింది. ఋషుల యొక్క అనుభవసారాన్ని పుస్తకాల ద్వారా ప్రపంచానికి అందించేటటువంటి వాళ్ళంతా కూడా మామూలు గురువులు అవుతారు, సద్గురువులు కానే కారు. ఎందువల్ల? పుస్తకాల ద్వారా సమాచారాన్ని సేకరించి అందించడం అంటే అది అనుభవం కాదు కదా. అనుభవాన్ని అందిస్తున్నప్పుడు పుస్తకాల యొక్క అవసరం ఉండదు కదా. అనుభవం లేనప్పుడు, పుస్తక పరిజ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు అది కేవలం సమాచారం అవుతుంది, మాటల గారెడవుతుంది, పాండిత్యం అవుతుంది. పాండిత్యం ద్వారా ప్రపంచం ప్రభావితం కాదు, అనుభవం ద్వారా ప్రపంచం ప్రభావితం అవుతుంది. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల వరకు గురుకులాలలో శిష్యులు ప్రత్యక్ష అనుభూతి ద్వారా ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొందారు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాటికి మానవులలో భౌతికవాదపు ఛాయలు పెరుగుతూ వచ్చాయి. ఇంద్రియాల ఉద్రేకం పెరుగుతూ వచ్చింది. అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తూ వచ్చాయి. మానవుల యొక్క అంతరంగం కలుషితమవుతూ వచ్చింది. అటువంటి స్థితిలో భావితరాలకు ఆత్మజ్ఞానాన్ని భద్రపరచి అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో వేదవ్యాస మహర్షి ఒక ప్రయోగం చేశారు, ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ద్వారానే ఇప్పటికీ ఆధ్యాత్మికత అనేది ప్రపంచంలో చాలా దేశాలకు అందించబడుతూ వస్తుంది. అయితే వేదవ్యాసుడికి ముందు ఆధ్యాత్మిక విధానం ఎలా ఉంది? వేదవ్యాస మహర్షి ఆధ్యాత్మికతను క్రోడీకరించి సంకలనం చేసి ప్రపంచానికి అందించిన తర్వాత ఆ విధానం ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకుంటే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. పుస్తక పరిజ్ఞానం అనేది ఏదైనా, ఎటువంటిదైనా సత్యానికి విరుద్ధమే. ఇక్కడ ఆరోహణ క్రమం వేరు, అవరోహణ క్రమం వేరు. అవరోహణ క్రమం అంటే ఏమిటి? పైనుండి క్రిందికి రావటం. ఆరోహణ క్రమం అంటే ఏమిటి? క్రింది నుండి పైకి వెళ్ళటం. ఏది సులభం అవుతుంది, ఏది కష్టం అవుతుంది? పైనుండి క్రిందికి రావటం చాలా సులభం, క్రింద నుండి పైకి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి సమాచారాన్ని వల్లెవేసి బట్టి పెట్టి తర్ఫీదు పొంది నేర్చుకొని అంతరంగంలో భద్రపరచుకోవటం ద్వారా సమాచారపు మోతాదు పెరుగుతుంది తప్ప అంతరంగం శుద్ధి కాదు. సమాచారాన్ని కరిగించేటటువంటి జ్ఞానం కావాలి తప్ప
సమాచారాన్ని పెంచేటటువంటి జ్ఞానం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సమాచారం ఎప్పుడు కరిగిపోతుంది? సత్యదర్శనం ద్వారా మాత్రమే కరిగిపోతుంది. సత్యదర్శనమైనటువంటి వ్యక్తులు ద్వంద్వాలను కరిగించుకోగలుగుతారు. స్థూలత్వాన్ని సమూలంగా తొలగించుకోగలుగుతారు. రూపాలు, నామాలు, రంగులు, ఆకారాలు, వస్తువులు ఇవన్నీ కూడా ఏకత్వం నుండి ఆవిర్భవించాయి అనే భావన కలిగిందనుకోండి, ఇక సమాచారానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల వరకు సమాచారం కరిగిపోతూ వచ్చింది. వేదవ్యాస మహర్షుల వారు వేదాలను బహిర్గతం చేసిన తర్వాత, అందించిన తర్వాత సమాచారం పెరుగుతూ వచ్చింది. తర్ఫీదులు పెరుగుతూ వచ్చాయి. అందించే వ్యక్తి ఒకరుంటారు, అందుకునే వ్యక్తి మరొకరుంటారు. అందించే వ్యక్తి పుస్తకం ద్వారానే అందిస్తాడు. నేర్చుకునేటటువంటి వ్యక్తి ఆ సమాచారాన్ని స్వీకరిస్తాడు. పుస్తక పరిజ్ఞానం అంటే అది అనుభవం కాదు కదా. ఆలోచించండి. అనుభవం అనేది సత్యం అవుతుంది. పుస్తక పరిజ్ఞానం అనేది కేవలం సమాచారం అవుతుంది. సమాచారం లోపలికి వెళితే అది మార్పుకు అవరోధం అవుతుంది కదా. కాబట్టి సమాచారమే ప్రమాదం కదా. గురువులు శిష్యులకు సమాచారాన్ని విపరీతంగా అందిస్తున్నారంటే ఆ శిష్యుడు అంతరంగాన్ని ఇంకా కలుషితం చేస్తున్నట్లే కదా. కాబట్టి వేదాంగాలను వల్లవేసినంత మాత్రాన ఆధ్యాత్మికతలో పరిణతి చెందే ప్రసక్తి లేదు. కాబట్టి సమాచారం ముఖ్యం కాదు, మార్పు చాలా ముఖ్యం. గురుకులాలలో కొంతమంది శిష్యులు గురువుల సమక్షంలో ఉండి విద్య నేర్చుకొని ఆ తర్వాత దాన్ని అనుభవంలోకి పొందేవారు. ఋషులు మానవ జీవితాన్ని 4 భాగాలుగా విభజించారు. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థ జీవితం, 3 వానప్రస్థం, 4 సన్యాసి దశ. బ్రహ్మచర్య ఆశ్రమంలో తప్పనిసరిగా ఒక వ్యక్తి విద్య నేర్చుకోవాలి, బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవాలి, జీవితాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి సద్గురువు యొక్క మార్గదర్శకత్వంలో అవగాహన గావించుకోవాలి. ధర్మబద్ధంగా జీవిస్తూ సత్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ శీల సంపదతో జీవితాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా గురువుల వద్ద తర్ఫీదును పొందాలి. ఇక్కడ విద్యా విధానాన్ని గురించి మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 1, వేదాలు బహిర్గతం కాకముందు ఒక వ్యవస్థ కొనసాగింది. వేదాలు బహిర్గతమైన తర్వాత మరొక వ్యవస్థ కొనసాగింది. నాగరికత ఛాయలు తారాస్థాయికి చేరిన తర్వాత ప్రస్తుతం మరొక వ్యవస్థ కొనసాగుతుంది. వేదాలు బహిర్గతం కాకముందు అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు. వేదాలు బహిర్గతమైన తర్వాత అనుభవసారం తగ్గుతూ వచ్చింది, సమాచారం పెరుగుతూ వచ్చింది. అందుకే ప్రచారం పెరుగుతూ వచ్చింది, ఆచరణ తగ్గుతూ వచ్చింది. బోధించేవాళ్ళు పెరుగుతూ వచ్చారు, నేర్చుకునేవాళ్ళు పెరుగుతూ వచ్చారు, అనుభవాన్ని పొందేవాళ్ళు తగ్గుతూ వచ్చారు. ఆధ్యాత్మిక జీవన విధానం అనేది అవసరాన్ని బట్టి వెలుగులోకి రాలేదు. ఆకస్మిక ఉత్పరివర్తన ద్వారా వెలుగులోకి వచ్చింది. లావాలాగా ఉప్పొంగింది. అవసరం లేకుండా ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చినందువల్ల ఎక్కువ మంది దాని పట్ల ఆసక్తిని కనపరచలేదు. ఎందువల్ల అది వెలుగులోకి వచ్చినప్పుడు సమస్యలు లేవు. ప్రపంచం సుభిక్షంగా ఉంది, ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది, నాగరికత అసలు లేనే లేదు,
అందరూ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు సమస్యలు ఉండవు కదా. ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగంలో సంతృప్తి ఉంటుంది. కాబట్టి అటువంటి జీవన విధానాన్ని గురించి ఎక్కువ మంది ఆసక్తిని కనపరచలేదు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది పుస్తకంలో నిక్షిప్తమైందో అక్కడి నుండి నేర్చుకోవటం మొదలైంది, నేర్పించటం మొదలైంది. నేర్పించేటటువంటి వ్యక్తులు సద్గురువులు కాదు, నేర్చుకునేటటువంటి వ్యక్తులు కేవలం సమాచారాన్ని పొందారు తప్ప మార్పుకి అవకాశం లేకుండా పోయింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సమాచారం ముఖ్యం కాదు, మార్పు చాలా ముఖ్యం. మార్పు అనేది జరగనప్పుడు, లేనప్పుడు సమాచారం ప్రమాదకరంగా మారుతుంది. అందుకే వేదవ్యాస మహర్షి 4 వేదాలను, అష్టాదశ పురాణాలను, ఉప పురాణాలను, భవిష్య పురాణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని అందించినప్పటికీ అదంతా సమాచారం రూపంలో ఉండటం వల్ల, పాండిత్యం పెరగటం వల్ల పోటీతత్వం కూడా పెరుగుతూ వచ్చింది. సత్యాన్ని జీర్ణించుకున్న వ్యక్తిలో ఎటువంటి పోటీ ఉండదు. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అంతరంగం నిండుకుండలా ఉంటుంది. వేరే వాళ్ళ అనుభవాన్ని బోధించేటటువంటి వ్యక్తి యొక్క అంతరంగంలో తప్పనిసరిగా వెలితి ఉంటుంది, కొరత ఉంటుంది, లోటు ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఎందువల్ల అనుభవం కలగలేదు కదా. అందువల్ల వేదవ్యాస మహర్షి అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద మొత్తం సమాచారంగా మిగిలిపోయింది, అనుభవంలోకి రాలేదు. మంత్రాలన్నీ కూడా ప్రకృతిని ఆరాధించటానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రకృతిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయాయి, సత్యాన్ని అందించలేకపోయాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకుంటే, ప్రకృతిని పరమాత్మగా భావించగలిగితే, ప్రకృతిలో పూర్తిగా మమేకమైతే జీవితమే సాధనగా మారుతుంది కదా. కాబట్టి బోధించేది ఒక వర్గమై, తెలుసుకునేది మరొక వర్గమై, సమాచారం విపరీతంగా అందించబడుతూ ఉండటం వల్ల మాటల గారడి పెరిగింది, పాండిత్యం పెరిగింది, ప్రచారం పెరిగింది, ఆచరణ తగ్గిపోయింది. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి అనుభవాన్ని పొందిన వ్యక్తిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పాండిత్యంలో జీవించేటటువంటి వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించండి. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అంతరంగం నిండుకుండలా ఉంటుంది. పాండిత్యాన్ని తెలుసుకొని సమాచారాన్ని వల్లవేసినటువంటి వ్యక్తి యొక్క అంతరంగం అసంతృప్తిగా ఉంటుంది. ఎందువల్ల అంతరంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రపంచానికి అందించాలనేటటువంటి తపన, ఆరాటం ఉంటాయి. ప్రపంచానికి అందించకపోతే ఏదో అసంతృప్తి ఉంటుంది. ప్రపంచానికి అందించడం ద్వారా ప్రపంచం మారుతుంది అనేటటువంటి భావనతోటి విపరీతంగా శ్రమిస్తూ ఉంటారు. ఒక పండితుడు మరొక పండితుడిని మాత్రమే తయారు చేయగలడు. ఒక వక్త మరొక వక్తను మాత్రమే తయారు చేయగలడు. వక్తలు పెరుగుతూ ఉంటే అందుకు అనుగుణంగా శ్రోతలు కూడా పెరుగుతూ ఉంటారు. వక్తలు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు, శ్రోతలు సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అనుభవం అడుగంటిపోతుంది, సమాచారం ఆధిక్యతను సంతరించుకుంటుంది, ప్రపంచం సర్వనాశనం అవుతుంది. కాబట్టి క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నుండి భారతదేశంలో గురుకులాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, బోధ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పుస్తక పరిజ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు.
వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, మహాభారతాన్ని, రామాయణాన్ని, అష్టాదశ పురాణాల్ని, ఉప పురాణాలను, భవిష్య పురాణాన్ని వీటన్నిటిని తెలియజేస్తూ వచ్చారు తప్ప వాళ్ళు అనుభవాన్ని మాత్రం పంచలేదు. అయితే ఆ విధంగా ప్రత్యేక తరహాలో తరఫేదు పొందినందువల్ల వాళ్ళ అంతరంగంలో ఎంతో కొంతమేరకు పవిత్రత ఉంది. అందువల్లనే ఆ వ్యవస్థ వల్ల ప్రపంచానికి ఎంతో కొంతమేరకు ఉపయోగం జరిగింది. 100% న్యాయం మాత్రం జరగలేదు. ఎందువల్ల బోధన అనేది ఒక వ్యసనం, అది చాలా ప్రమాదకరం. బోధించే వ్యక్తి అంతరంగాన్ని గురించి ఆలోచించడు, బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తాడు. బాహ్య ప్రపంచం నుండి ఆశిస్తూ ఉంటాడు, బాహ్య ప్రపంచం నుండి ఏదో పొందాలనుకుంటాడు, సొంతగా శిష్య బృందాన్ని ఏర్పరచుకుంటాడు, సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. నేను, నాది, నాకనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అహంకారం బలోపేతం అవుతూ ఉంటుంది. వాస్తవానికి ఆధ్యాత్మిక విధానాన్ని బోధించే వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక అహంకారం ఉంటుంది. వీళ్ళకన్నా అమాయకులు చాలా అదృష్టవంతులు, ఉత్తములు. ఎందువల్ల అమాయకులకు సామ్రాజ్యం ఉండదు, ఎందువల్ల అంతరంగంలో సమాచారం లేదు కదా. కానీ ఆధ్యాత్మిక గురువులకు అహంకారం ఉంటుంది. ఎందువల్ల శిష్యుడి కంటే నేను ఉన్నతం అనుకుంటాడు, నాకంతా తెలిసింది అనుకుంటాడు, మిగతా వాళ్ళకు తెలియదు అనుకుంటాడు, నేను జ్ఞానిని అనుకుంటాడు, ఎదురుగున్నటువంటి వాళ్ళని అజ్ఞానులుగా భావిస్తూ ఉంటాడు. కేవలం భౌతికపరమైనటువంటి దృష్టి ఉంటుంది. సమాచారాన్ని అందించడం ద్వారా తృప్తి పడుతూ ఉంటాడు. అందించలేకపోతే తిరిగి మళ్ళీ అసంతృప్తి కొనసాగుతుంది. ఇదంతా ఏమిటి? అతి ప్రమాదకరమైనటువంటి గురు వ్యవస్థ. అందుకే అనేక మంది ఆధ్యాత్మిక ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినప్పటికీ ప్రపంచంలో మార్పు రాలేదు. ఆధ్యాత్మికతను బోధించే వాళ్ళకన్నా అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులే ప్రపంచాన్ని ఎంతో కొంత మేరకు ప్రభావితం చేయగలిగారు. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క ఉనికి లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. పాండిత్యాన్ని అందించేటటువంటి వ్యక్తి వలన ప్రపంచంలో సమాచారపు మోతాదు పెరుగుతుంది. ప్రభావితం అయ్యేవాళ్ళు తగ్గిపోతారు, ప్రచారం చేసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. కాబట్టి అనేక మంది గత 5000 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా నిరుపయోగంగా మారాయి, నిర్వీర్యమైపోయాయి, ఎటువంటి ఫలితం కలగలేదు. పైగా ప్రపంచానికి ఎంతో కొంతమేరకు నష్టం కూడా కలిగింది. ఇక మూడో వ్యవస్థను చూద్దాం. ఇదేమిటి? విద్యా వ్యవస్థ. ఆత్మ విద్య వేరు, భౌతిక విద్య వేరు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి విద్యా విధానం అంతా కూడా భౌతిక విద్య. ప్రకృతి యొక్క విలువ తెలియకుండా ప్రకృతిని కేవలం పదార్థంగా భావిస్తూ, ప్రకృతికి వెలకడుతూ, ప్రకృతిని అమ్ముకుంటూ, కొనుక్కుంటూ, విభజించుకుంటూ, ప్రకృతి నుండి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసి భౌతికవాద మత్తును పెంచేటటువంటి విధానం అతి ప్రమాదకరమైంది. ఇప్పుడు అటువంటి విద్యా విధానం కొనసాగుతుంది. గురుకులాల్లో ఉండేవాళ్ళు నిస్వార్థంగా విద్యను అందిస్తారు. చివరిలో శిష్యుడిచ్చేటటువంటి గురుదక్షిణను స్వీకరిస్తాడు. గురు శిష్యుల మధ్య ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉండవు. కానీ ప్రస్తుతం విద్యా విధానాన్ని మీరు పరిశీలించండి, లక్షల రూపాయల ఖర్చుతో కొనసాగుతుంది. ఆర్థికపరమైన అంశాలకే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
డబ్బు సంపాదించే మార్గాలను గురించే బోధిస్తున్నారు. మనుషుల్ని భౌతికవాదపు మత్తు వైపుకు మళ్లిస్తున్నారు. ఖరీదైనటువంటి జీవితం కోసం మనుషుల్ని రెచ్చగొడుతున్నారు, ప్రేరేపిస్తున్నారు, ఉద్రేకపరుస్తున్నారు, కోరికలను పెంచుతున్నారు. శరీరాన్ని సుఖపెట్టే విధంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించి తర్ఫీదునిస్తున్నారు. వీళ్ళు అందుకునే జ్ఞానం మొత్తం దేనికి? జీవితానికి కానే కాదు. సర్టిఫికెట్ కోసం, ఉపాధి కోసం, గుర్తింపు కోసం, ఉదర పోషణ కోసం, కేవలం ప్రపంచాన్ని ఉపయోగించుకోవటం కోసం. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావనను పెంపొందించుకునే విధంగా విద్యా విధానం ఉంది. ప్రపంచాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రణాళికలు, పథకాలతోటి, గమ్యాలు, లక్ష్యాలతోటి జీవితాన్ని కొనసాగించే విధంగా ప్రస్తుతం విద్యా విధానం అందించబడుతుంది. కాబట్టి ఈ 3 రకాల విద్యా విధానాలను, విద్యా వ్యవస్థలను, గురు వ్యవస్థలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పుస్తక పరిజ్ఞానం లభించక ముందు గురు వ్యవస్థ ఎలా ఉంది? పుస్తక పరిజ్ఞానంతో ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి గురు వ్యవస్థ ఎలా ఉంది? ఖరీదైనటువంటి భవనాలలో, ఏసీ రూములలో అనూహ్యంగా పాఠ్య ప్రణాళికలను పెంచి, పోటీతత్వాన్ని పెంచి, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, గుర్తింపు కోసం, సమాజంలో గౌరవ ప్రతిష్టల కోసం, సమాజాన్ని కలుషితం చేసే విధంగా అందించేటటువంటి ఆధునిక విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ 3 గురించి మీరు ఆలోచించండి. కాబట్టి ఒకవైపు ఆధ్యాత్మికత బలహీనపడుతూ వచ్చింది, మరొక వైపు భౌతికవాదపు మత్తు పెరుగుతూ వచ్చింది. ఆధ్యాత్మికత బలహీనపడటం వల్లనే భౌతికవాదపు మత్తు పెరుగుతూ వచ్చింది. ఆధ్యాత్మికత అనుభవంతో కూడి ఉండి ప్రపంచానికి అందించబడినట్లయితే భౌతికవాదపు మత్తు పెరిగే అవకాశం లేదు కదా. ఒకసారి భారతదేశపు నైసర్గిక స్వరూపాన్ని మీరు పరిశీలించండి. భారతదేశంలో పవిత్రమైనటువంటి, అత్యంత ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి ఆర్య సంతతి ఉంది. అలాగే నైసర్గిక స్వరూపం మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి జంతు జాతులు కానీ, విభిన్నమైనటువంటి వృక్ష సంపద కానీ, ఔషధీయుత మొక్కలు కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు, వృక్ష సంపదకు, జంతు సంపదకు ప్రతిరూపంగా నిలిచింది. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పవిత్రమైనటువంటి నదులు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మంచు ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి కొండ గుహలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచానికంటే భిన్నంగా ప్రకృతిని ఆరాధించేటటువంటి విధానం ఉంది. ప్రకృతిని రక్షించేటటువంటి విధానం ఉంది. ప్రకృతిని పూజించేటటువంటి విధానం ఉంది. ప్రకృతిని ప్రేమించేటటువంటి విధానం ఉంది. ప్రకృతిని కన్నతల్లిగా భావించేటటువంటి విధానం ఉంది. ప్రకృతిలో కలిసిపోయేటటువంటి విధానం ఒక్క భారతదేశంలోనే ఉంది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రకృతిని కన్నతల్లిగా భావించేటటువంటి విధానం భారతదేశంలో వెలుగులోకి వచ్చిందంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఎంత పవిత్రమైనదో, మహోన్నతమైనదో, ఎంత పవిత్రమైనదో, మహోన్నతమైనదో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి.
అటువంటి ఆధ్యాత్మిక విధానం అనేది కనుమరుగు కావటానికి మూల కారణం మనుషులు ఇంద్రియాలకు బానిస కావటం, భౌతికవాదపు మత్తును పెంచుకోవటం, మోహబంధాలలో ఇరుక్కోవటం, కుటుంబ వ్యవస్థలో బంధించబడటం, వివాహ వ్యవస్థను కలుషితం గావించటం, బిడ్డలను పెంచేటటువంటి విధానంలో వ్యాపారాత్మక ధోరణిని అనుసరించటం. బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు భారతదేశానికి రాకముందు భారతదేశం అన్ని విధాల సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ధర్మబద్ధమైన జీవన విధానం కొనసాగింది. అందుకు మూల కారణం ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానమే, కళాత్మక జీవన విధానమే. ఆ కళాత్మక జీవన విధానపు ఛాయలు భారతదేశంలో ఉన్నందువల్లనే భారతదేశం సుభిక్షంగా ఉంది. కానీ అది అనుభవంలోకి రానందువల్ల, సమాచారంగా మిగిలిపోయినందువల్ల, నియమాలు కట్టుబాట్లు ఎక్కువగా ఉన్నందువల్ల, మనిషి తనను గురించి తాను తెలుసుకోకుండా ఇతర విషయాల మీద దృష్టిని కేంద్రీకరించినందువల్ల, అనుభవించినటువంటి వ్యక్తులు లేనందువల్ల ఆ విధానం కూడా దశల వారీగా బలహీనపడుతూ వచ్చి పాశ్చాత్య దేశస్తులు వాళ్ళంతా కూడా భారతదేశాన్ని ఆక్రమించుకొని సంపద మొత్తాన్ని దోచుకొని భారతదేశాన్ని పరిపాలించి ఆధిపత్యాన్ని సంపాదించి భారతదేశాన్ని అన్ని విధాల నిర్వీర్యం చేశారు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది చాలా గొప్పది, కానీ అది అనుభవం ద్వారానే అందించబడాలి తప్ప సమాచార రూపంలో ఉండకూడదు. ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని గమనించండి, చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందువలన పాశ్చాత్య సైన్సు సాంకేతిక పరమైనటువంటి సమాచారం భారతదేశం అంతటా విస్తరించింది. ఆధ్యాత్మికత అనేది ఎవరికి వారు అనుభవించేది తప్ప బయట నుండి లభించేది కాదు. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి సమాచారం లోపలికి ప్రవేశిస్తుంది. అంతరంగంలో చెడు సంస్కారాలుంటే మనిషి చెడు వైపుకి ఆకర్షింపబడతాడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలుంటే మంచి వైపుకి ఆకర్షింపబడతాడు. అనుభవించినటువంటి వ్యక్తులు అందించేటటువంటి సమాచారం వ్యక్తులను అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఆధ్యాత్మిక ప్రచారంలో నిమగ్నమయ్యేటటువంటి గురువుల కన్నా, ఆధ్యాత్మిక సంస్థలు నడిపేటటువంటి వ్యక్తుల కన్నా స్వామీజీలకి, బాబాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళని ఎక్కువ మంది గౌరవిస్తూ ఉంటారు. ఎందువలన వారి జీవితం ఎంతో కొంతమేరకు ఆచరణాత్మకంగా ఉంటుంది. సంస్థలను స్థాపించి ఆధ్యాత్మిక ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు అనుభవం లేనందువల్ల, కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తూ ఉండటం వల్ల అక్కడ తప్పనిసరిగా అపరిపక్వత ఉంటుంది, వ్యాపారాత్మక ధోరణి ఉంటుంది, భౌతికపరమైన విస్తరణ ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది. దానివల్ల ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం కలగకపోగా ఇంకా నష్టం కలుగుతూ ఉంటుంది. గత 100 సంవత్సరాలుగా భారతదేశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అనేక సంస్థలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆధ్యాత్మిక ప్రచారాన్ని అందించడం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశపు ఆధ్యాత్మిక సంస్థలను పాశ్చాత్యులే నడిపిస్తున్నారు, పాశ్చాత్యులే ఆర్థిక సహాయం చేస్తున్నారు. అందుకు మూల కారణం ఏంటి? కేవలం ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప అనుభవాన్ని పంచలేకపోతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రచారం అతి ప్రమాదకరమైంది. అసలు ఆధ్యాత్మికత అంటే ప్రచారం చేయటం కాదు, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటం. దాన్నే ఉద్ధరేదాత్మనాత్మానం అంటారు. తనను తాను ఉద్ధరించుకోవటమే. ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్.
వ్యక్తి తనను గురించి తాను తెలుసుకునేటటువంటి విధానమే ఆధ్యాత్మికత అంటే. ఆత్మ అంతరంగంలోనే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో దానికోసం అన్వేషణ చేయటం కాదు. జీవుడు కరిగిపోతే జీవుడే దేవుడు అవుతాడు కదా. జీవుడు కరిగిపోతూ ఉంటే దేవుడి యొక్క ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం. జీవుడు కలుషితంగా ఉంటే దేవుణ్ణి తెలుసుకునే అవకాశం లేదు కదా. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం అనేది వక్రీకరించబడింది, ప్రక్కదోవ పట్టింది. అది కూడా భౌతికవాదపు మత్తును పెంచింది. భారతీయుల పరిస్థితి ఎలా ఉంది? ఆధ్యాత్మికతను అనుభవంలోకి పొందలేకపోతున్నారు. పాశ్చాత్య దేశాల యొక్క సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం చాలా ప్రమాదకరమైంది అనేటటువంటి విషయం భారతదేశానికి అవగాహన కలిగింది. కానీ దాన్ని తొలగించుకోలేని విధంగా, వదిలించుకోలేని విధంగా అది మనుషుల్ని మత్తులో ముంచెత్తింది. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా చేయి దాటిపోయింది. భారతదేశమే ఇతర దేశాల కన్నా అనేక రకాల క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటూ వస్తుంది. భారతదేశంలో కులాలు కానీ, మతాలు కానీ, వర్గాలు కానీ, ప్రాంతాలు కానీ, పార్టీలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, వర్గ పోరాటాలు కానీ, హింసలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమే కదా. భిన్నత్వంలో జీవిస్తూ ఏకత్వాన్ని బోధించడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటే ఉంటుంది. కాబట్టి బోధన శాతం పెరుగుతుంది, ఆచరణ తగ్గుతుంది. అందువల్ల మనం జాగ్రత్తగా విశ్లేషించుకొని మూలాలను గురించి తెలుసుకోవాలి. భౌతికవాదం అనేది ఏదైనా, ఎటువంటిదైనా ప్రమాదకరమే. భౌతికవాదపు మత్తును పెంచేటటువంటి విద్యా విధానం ఏ విధంగానైనా ప్రమాదకరమే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయండి. సమాచారాన్ని పెంచుతుంది, టన్నుల కొద్ది సమాచారాన్ని అందిస్తుంది. పిన్న వయసులోనే లేత హృదయాలన్నీ సమాచారంతో పూర్తిగా బరువెక్కిపోతున్నాయి. పిల్లలు కలుషితమైన సమాచారాన్ని భరించలేని విధంగా ఉన్నారు. అందువల్ల మానసికమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నారు, మానసిక అస్వస్థతలకు గురవుతున్నారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, జీవిత పరమార్థం నెరవేరటం లేదు. ఋషులు అందించినటువంటి వివాహ వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, వైదిక వ్యవస్థ కానీ, చాతుర్వర్ణ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మహోన్నతమైనవే అయినప్పటికీ అనుభవించి బోధించే వాళ్ళు తగ్గిపోయారు. కేవలం సమాచారాన్ని మాత్రం అందిస్తూ వస్తున్నారు, తర్ఫీదులు ఇస్తూ వస్తున్నారు, శిక్షణలను అందిస్తూ వస్తున్నారు. సమాచారాన్ని పెంచడం అంటే అవతల వ్యక్తుల యొక్క అంతరంగాన్ని ఇంకా కలుషితం గావించడమే కదా. అది భౌతిక జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు, అదంతా కూడా ఏదైనా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు, అదంతా కూడా సమాచారమే కదా. సమాచారం అంటే సంస్కారాల మోతాదును పెంచుతుంది కదా, అది మార్పుకు అవరోధం అవుతుంది కదా. కాబట్టి భౌతికపరమైన సమాచారం ఎక్కువగా ఉన్న అహంకారం పెరుగుతుంది. ఆత్మజ్ఞానానికి సంబంధించిన సమాచారం ఎక్కువగా ఉన్న అది కూడా అహంకారాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము ప్రత్యేక తరహాలో జీవిస్తున్నాం అనేటటువంటి భావంతో మిగతా వాళ్ళకి మానసికంగా దూరం అవుతున్నారు, ఆధిక్యత భావనను పెంచుకుంటున్నారు, తపో మతాన్ని పెంచుకుంటున్నారు, శీల మతాన్ని పెంచుకుంటున్నారు, ఆధ్యాత్మిక మతాన్ని పెంచుకుంటున్నారు. ఒక వర్గంగా చీలిపోతున్నారు. ఒక వర్గం మరొక వర్గాన్ని ఆరాధించే విధంగా ఉంది. ఒక వర్గం అజ్ఞానులుగా భావించబడుతుంది, మరొక వర్గం
జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తులుగా భావించబడుతుంది. రెండు వర్గాలు పూర్తిగా విడిపోతూ ఉన్నాయి. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తుల్ని అజ్ఞానంలో జీవించేటటువంటి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళ అంతరంగాన్ని స్పృశించలేకపోతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఎక్కడ దెబ్బతిన్నదో మీరు ఆలోచించండి. పాశ్చాత్య దేశాల వాళ్ళంతా కూడా లౌకికపరమైన జీవన విధానాన్ని ప్రశాంతంగా కొనసాగించడం కోసం చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకొని వాటిని పగడబందీగా అమలు జరపటం వల్ల వాళ్ళు ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉన్నారు. భారతదేశంలో సత్యము ధర్మం రెండు పూర్తిగా అడుగంటిపోయాయి. సత్యం న్యాయాలు రెండు కూడా ఆధిక్యతను సంతరించుకున్నాయి. కానీ ఒకవైపు సత్యానికి ధర్మానికి, మరోవైపు చట్టానికి న్యాయానికి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. లోపల పోరాటం జరుగుతుంది. అంతరాత్మకి విరుద్ధమైన జీవన విధానం కొనసాగుతుంది. ధర్మాన్ని గురించి తెలియకపోయినా పర్వాలేదు, తెలిసి ఆచరించకపోతే అంతరాత్మ ఘోషిస్తుంది కదా. అందువలన భారతదేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొనడానికి మూల కారణం ఆధ్యాత్మికతలో పరిణతి చెందకపోవటం, భౌతికవాదపు మత్తును పెంచుకోవటం. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందిన వ్యక్తికి భౌతిక సంపద పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు, భౌతికవాదపు మత్తు కూడా ఉండదు. ఎవరికైనా భౌతికవాదపు మత్తు ఎక్కువగా ఉందంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికతను అందుకోవటానికి అర్హతను పొందనట్లే. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా భౌతికంగా విస్తరించాలనే భావన ఎక్కువగా ఉందంటే అటువంటి వ్యక్తుల ద్వారా సమాజానికి న్యాయం జరగదు. ఇవాళ మీరు ఆధ్యాత్మిక సంస్థలను జాగ్రత్తగా పరిశీలించండి. మార్గాలు వేరువేరుగా ఉన్నాయి, అందించేటటువంటి విధానాలు వేరుగా ఉన్నాయి. అనేక మంది అనేక రకాల విధానాలను రూపొందించి అందిస్తూ ఇతరులతో, ఇతర సంస్థలతో పోటీ పడుతున్నారు. ఆధ్యాత్మికతలో పోటీ ఉందంటే అంతకు మించినటువంటి దుర్మార్గం మరొకటి ఏముంటుంది? కాబట్టి నా సంస్థ బాగా అభివృద్ధి చెందాలి అనే భావన ఉందంటే పరోక్షంగా ఇతర సంస్థలు బలహీనపడాలనేటటువంటి భావన ఉన్నట్లే కదా. అందుకు మూల కారణం ఏంటి? అంతరంగంలో సత్యం లేకపోవటమే, అంతరంగంలో అనుభవం లేకపోవటమే, అంతరంగంలో పవిత్రత లేకపోవటమే, అంతరంగంలో ఏకత్వం లేకపోవటమే. ఏకత్వం ఉన్నప్పుడు భిన్నత్వం బలహీనపడుతుంది. భిన్నత్వం ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు ఏకత్వానికి అవకాశమే ఉండదు. ఇవాళ అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా భిన్నత్వాన్ని పెంచుతున్నాయి, ఏకత్వాన్ని హరించి వేస్తున్నాయి. అది చాలా ప్రమాదకరం. అందువల్ల గురుకులాలను గురించి 3 వర్గాలుగా మనం తెలుసుకున్నాం. ఒకటి, సమాచారం లేకుండా కేవలం అనుభవాన్ని అందించేటటువంటి గురు వ్యవస్థకు సంబంధించినటువంటి గురుకులాలు క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలకు ముందు ఏర్పాటు చేయబడ్డాయి. వేద విజ్ఞానం మొత్తం కూడా సమాచారం రూపంలో భద్రపరచబడ్డ తర్వాత దాన్ని గురు వ్యవస్థ ద్వారా అందించడం జరిగింది. కానీ దానివలన ప్రపంచం బలహీనపడింది తప్ప బలోపేతం కాలేదు. ఆధ్యాత్మిక మార్గం కూడా కలుషితమైంది. మూఢనమ్మకాలు పెరుగుతూ వచ్చాయి, చాదస్తం పెరుగుతూ వచ్చింది, అశాస్త్రీయత పెరుగుతూ వచ్చింది. అందుకే భారతదేశపు సంపద అంతా కూడా పరుల పాలైంది. ఇతర దేశాల వాళ్ళు దోచుకొని పోయారు. ఆధ్యాత్మికతను ఒక మతంగా భావించారు. సనాతన ధర్మాన్ని మతంగా భావించడం అంటే అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. ఇక పాశ్చాత్య దేశాల యొక్క విద్యా విధానం భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత భారతదేశం ఎలా తయారైందో మీరు ఒకసారి ఊహించుకోండి, విశ్లేషించుకోండి. భారతదేశం అన్ని విధాల బలహీనపడింది, సర్వనాశనమైంది. ఇతర దేశాల కంటే ఎక్కువ సమస్యలు భారతదేశంలోనే ఉన్నాయి. భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్ళటం కోసం ఆలోచిస్తున్నారు తప్ప
భారతదేశపు సనాతన ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయారు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను మనం పూర్తిగా విస్మరించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వనరుల కోసం ఆరాటపడటం అంటే బానిసత్వాన్ని పెంచుకోవటమే కదా, మోహబంధాలను పెంచుకోవటమే కదా, స్వేచ్ఛను కోల్పోవటమే కదా. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుందో ఆలోచించండి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? దీని గురించి తెలియజేస్తాను. ఏమి లేదు, అనుభవాన్ని పొందాలి. అయితే పుట్టుకతోటే చెడు సంస్కారాలతో జీవితం ప్రారంభమవుతుంది. కలుషితమైన వాతావరణంలోనే జీవితం కొనసాగుతుంది. అందరూ కూడా ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు. భౌతికవాద మత్తులో ఉన్నారు. శరీరాలు పూర్తిగా బలహీనపడ్డాయి, నిర్వీర్యమైపోయాయి. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది. మనిషి పూర్తిగా ఆర్థిక వనరులలో చిక్కుకొని పోయాడు. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో అనుభవాన్ని పొందటం సాధ్యమవుతుందా? తప్పక సాధ్యమవుతుంది. ఎలా? భౌతికవాదం పట్ల విముఖత ఏర్పడుతుంది. మనిషిలో సత్యాన్వేషణ మొదలైంది. జీవిస్తున్న జీవన విధానం ప్రమాదకరమైంది అనే భావన అందరూ కూడా గ్రహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించకపోతే మానవుని మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే భావన అవగాహనకు వచ్చింది. అందువల్ల ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి భావనతో అందరూ కూడా ప్రకృతిని పరిరక్షించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మానవ ప్రయత్నాలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి, నిరుపయోగమయ్యాయి, ప్రమాదకరంగా మారాయి. మానవుడు చేస్తున్న సృష్టి అంతా కూడా ప్రకృతిని సర్వనాశనం చేస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి ప్రపంచాన్ని రక్షించాలంటే మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక విధానాన్ని గురించి సాంకేతిక పరంగా విశ్లేషించుకొని అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసే విధంగా నూతన విధానాన్ని అనుసరించాలి. విధానం నూతనంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. విధానం అనేది ఎప్పుడైతే కలుషితంగా ఉంటుందో అంతరంగం కూడా కలుషితం అవుతుంది. సమాచారం అంతా ప్రమాదం అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి వినూత్న పంధాన్ని మనం అనుసరించాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రాక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సమాచారం అనేది మార్పుకు పూర్తిగా అవరోధం అవుతుంది. సమాచారం అంతా మాయా అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించగలగాలి. జ్ఞానము, గురువు, భగవంతుడు మూడు కూడా మాయకు ప్రతిరూపం అనే భావన కలిగిందనుకోండి, మనిషి సమాచారం కోసం ప్రయత్నించడం, పరితపించడం, ఆరాటపడడం. ప్రచారం ముఖ్యమనుకున్నటువంటి వ్యక్తులు సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమవుతారు. ప్రచారం ముఖ్యం కాదు, ఆచారం ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తులు సమాచారం కోసం పరితపించరు. ద్వంద్వాలను కలిగించేటటువంటి సమాచారాన్ని అందించగలిగితే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. కాబట్టి ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడాలంటే, అంతరంగ సిద్ధి వైపుకు దృష్టిని సారించాలంటే, జీవిస్తున్న జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. సమాచారం ముఖ్యం కాదు, మార్పు ముఖ్యం అనేటటువంటి భావన ఉండాలి. ఆ విధంగా మనిషి ఒక నూతన తరహా విధానాన్ని అనుసరించాలి. అటువంటి స్థితిలో తప్పనిసరిగా అంతరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉంది కాబట్టి ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలిచి అందించగలిగితే అందరూ స్వీకరిస్తారు. ఇవాళ ఆధ్యాత్మికత అనేది ప్రపంచానికి ఉపయోగపడటం లేదు కాబట్టి
ఆధ్యాత్మిక విధానం వైపుకి అందరూ ఆకర్షింపబడటం లేదు. అది మూఢనమ్మకాల్లో ఉంది, చేదస్తంలో ఉంది, వ్యక్తి పూజల్లో ఉంది, విగ్రహ పూజల్లో ఉంది, వ్యాపారాత్మకంగా ఉంది, భౌతికవాద మత్తులో ఉంది. కాబట్టి మనుషులు దాన్ని స్వీకరించలేకపోతున్నారు. అందువల్ల మనం ఏం చేయాలి? నూతన తరహా విధానాన్ని అనుసరించాలి. ఇవాళ సమాచారాన్ని పెంచేటటువంటి సాధనాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప సమాచారం ప్రమాదం అని తెలియజేసేటటువంటి విధానాలు లేవు. సమాచారం ప్రమాదం అని తెలియజేసేటటువంటి ఒకే ఒక విధానం ఆధ్యాత్మిక మార్గం. ఆత్మకు అవరోధం సమాచారమే కదా. అటువంటి సమాచారాన్ని సమూలంగా కరిగించుకోగలిగితే జీవితం ఎలా ఉంటుంది? మనసు ఖాళీ అయిందంటే, మనోభారం తగ్గిందంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా. మనసులో కలుషితం ఉంటే అదే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది కదా. కాబట్టి ఆరోగ్యాన్ని, ఆయువుని, ప్రశాంతతను, అంతరంగ సంతృప్తిని పొందాలంటే తప్పనిసరిగా జ్ఞానాన్ని కరిగించేటటువంటి విధానాన్ని అనుసరించాలి. అటువంటి విధానాలను అనుసరిస్తూ మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.